హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూస్తున్నట్టయితే, జీపీఓలకు అర్హత డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్. అంటే జీపీఓలు అంటే గతంలో విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, ఆ పోస్టులో పేరు కొత్తగా జీపీఓగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అర్హత ఏంటి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి, మొత్తం చూసినట్టే పోస్టుల సంఖ్య చూసినట్టయితే 10,954 పోస్టులు గలవు. అయితే గత పూర్వ విఆర్ఓ విఆర్ఏలు చూసినట్టయితే వాళ్ళు 6,000 మంది వచ్చే విధంగా ఉన్నారు. మిగతా 5,000కు పైచిలకు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అసలు ఏందనేది మొత్తం క్లారిటీగా కులంకుశంగా చూద్దాం. చూడండి, తొలి ప్రాధాన్యం విఆర్ఓ విఆర్ఏలకే, పాత సర్వీస్ వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ. జీపీఓ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ. అంటే గతంలో విఆర్ఓ విఆర్ఏ చేసిన వాళ్ళకి పాత సర్వీస్ అయితే యాడ్ కాదు అని సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైతే స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. జీపీఓ పోస్టులకు అర్హత ఏంటి అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలనా అధికారులు జీపీఓ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది. పూర్వ విఆర్ఓ విఆర్ఏలను మొదట ఈ పోస్టులోకి తీసుకోనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భర్తీ అర్హత విధుల చార్టుకు సంబంధించిన రెవెన్యూ శాఖ ఉత్తర్వులను శనివారం విడుదల చేసింది. అయితే నిన్న మాత్రం జీవో అయితే విడుదల చేయడం జరిగింది. జీపీఓలకు సంబంధించి జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకి అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు. విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొందిన జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. అంటే గతంలో అయితే మనకు విఆర్ఏ ఉన్న వాళ్ళకు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకైతే జూనియర్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ 10th ఉన్న వాళ్ళకైతే రికార్డ్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏదైనా యూనివర్సిటీ అంటే గుర్తింపు పొందిన రికగ్నైజ్డ్ పొందిన యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా రికగ్నైజ్డ్ పొందిన బోర్డు నుంచి అయితే ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 5 ఏళ్ల సర్వీస్ ఉండాలని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ పరిపాలనకు ప్రజలకు చేరువ చేయడానికి సంబంధించిన నైపుణ్యాలు, ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే గతంలో విఆర్ఓ విఆర్ఏ చేసిన వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్లకు అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసమని అయితే ఎవరైతే ఆ ఆప్షన్ అంటే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్కిల్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎలిజిబుల్ అయిన వారిని మాత్రమే తీసుకుంటామని కూడా నిన్న జీవోలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే విధంగా తీసుకుంటారు. వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి తెలిసిన తర్వాత వెంటనే నాకు తెలిసి అయితే ఒక 5,000 పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే జీపీఓలను నియమించే అవకాశం ఉంది. అయితే ఎనీ డిగ్రీ అంటున్నాడు కాబట్టి మనకు డిగ్రీ స్థాయిలోనే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఇది గతంలో పంచాయత్ సెక్రటరీ మాదిరిగా అంటే ఒక పేపర్ జనరల్ స్టడీస్, ఒక పేపర్ ఆర్ఓఆర్ రెవెన్యూ యాక్ట్కి సంబంధించి ఒక పేపర్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 100 మార్కులు జిఎస్ ఉండొచ్చు, లేదా 100 మార్కులకు రెవెన్యూ యాక్ట్, ఈ విధంగా పెట్టే ఆలోచనలు ఉండొచ్చు. అది మన సొంత నిర్ణయం. కానీ ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది తెలియదు. లేకపోతే గతంలో ఉన్న విఆర్ఓ ఎగ్జామ్ విధంగా 75 మార్కులు జిఎస్, లేకపోతే 75 మార్కులు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఆ విధంగా పెడతారా, ఏ విధంగా పెడతారు అనేది అయితే ఇంకా తెలియదు. మనం అనుకుంటున్నాం, ఎందుకంటే డిగ్రీ స్థాయి ఉద్యోగం కాబట్టి ఆ రెవెన్యూ చట్టం మీద కూడా అవగాహన ఉండాలి. వీళ్ళకు రేపు ఫీల్డ్లో ఉద్యోగం చేయాలంటే రెవెన్యూ యాక్ట్ మీద, రెవెన్యూ చట్టాల మీద కూడా అవగాహన ఉండాలని, లేకపోతే ఆ పేపర్ కూడా ఒక 100 మార్కులకు పెట్టే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇది విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిందండి. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా దీనికి సంబంధించి విఆర్ఓ లేదా జీపీఓలు విఆర్ఏలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరైతే 5,000 పోస్టులు ఉంటాయనే ఆసక్తితోటి మాత్రమే మీరు జనరల్ స్టడీస్ని అవగాహన చేసుకున్నారు. అంటే జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఒక పేపర్కి చదవండి. మిగతా 75 మార్కులకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుందా, లేదా రెవెన్యూ యాక్ట్ ఉంటుందా అనేది తెలియదు. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వెంటనే మనకైతే తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాగానే మీ ముందుకైతే ఇంకో వీడియోని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.